రాష్ట్రంలో జర్నలిస్టులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పనిచేసే వర్కింగ్ జర్నలిస్ట్ సిబ్బంది, మీడియా సిబ్బందే కాదు, కుటుంబాలు చాలా ఆందోళనలో ఉన్నాయి. విస్తరిస్తున్నటువంటి కరోనాలో వారియర్స్గా, ఫ్రంట్ లైన్ వారియర్స్గా పొగిడిన ప్రభుత్వాలు, జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్స్ దీనికి వ్యతిరేకంగా పోరాడటంలో చాలా కీలక పాత్ర వహిస్తున్నారని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇవాళ జర్నలిస్టులు దానికి తమ విద్యుక్త ధర్మంలో, ప్రొఫెషనల్ విద్యుక్త ధర్మంలో, కర్తవ్యంలో విధులు నిర్వహించి దానికి బలైతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం అనేది చాలా దురదృష్టకరం. ప్రభుత్వ ఈ వైఖరిని జర్నలిస్టులను ఆదుకోవాలా, జర్నలిస్ట్ సంక్షేమాన్ని ఇచ్చేయాలా అని చెప్పి చాలా కాలంగా ముఖ్యమంత్రి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి అన్ని రకాల తీసుకొచ్చాం. చివరికి ఏ దశకు వెళ్ళిందంటే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నిస్సహాయ వైఖరి. మనోజ్ అనే ఒక యువకుడు, జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయే స్థితికి వచ్చేసింది. ఇది రెండు రకాల, ఒకటి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు, రెండు గాంధీ ఆసుపత్రిలో పరిస్థితి చేయి దాటిపోయింది. అక్కడున్న సిబ్బంది, డాక్టర్లు ఇతరుల కన్నా చేరేటటువంటి ఆ ఆసుపత్రికి వచ్చేటటువంటి రోగుల సంఖ్య పెరిగిపోయింది. వారిని నిందించి ప్రయోజనం లేదు. మా మనోజ్ చనిపోవటంలో నిర్లక్ష్యం గాంధీ ఆసుపత్రి సిబ్బందిది ఉన్నదని మా ఆరోపణ ఉన్నా, డాక్టర్లు నిర్లక్ష్యం చేశారని చెప్పినా, అక్కడ మాకు చేతులెత్తి మాకు మించినటువంటి, మేం చేయలేని స్థితిలో ఉన్నటువంటి రోగులు మా దగ్గరికి వస్తున్నారు. ఒకటే ఆసుపత్రిని ఐడెంటిఫై చేశారు కాబట్టి మాకు ఈ ఇబ్బందులు వచ్చాయి అని వారు చెప్తున్నారు. ఎందుకు ఈ వ్యత్యాసము? కరోనా వారియర్స్ అని చెప్పి పొగిడినటువంటి ముఖ్యమంత్రి, జర్నలిస్టులను పొగిడిన ముఖ్యమంత్రి, మీడియా సిబ్బందిని పొగిడినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఒక జర్నలిస్టు కరోనా బాధిన పడి చనిపోతే కూడా పలకరించినటువంటి దుస్థితి ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది అని, ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరిని చూపుతున్నారని, ఎందుకు ఇది కక్షపూరిత వైఖరితో ఉన్నారనేది, ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు గుర్తించాలా. మనోజ్ కుటుంబాన్ని ఆదుకోకపోతే బజార్లో పడి భిక్షమెత్తైనా మేము మా సోదరుని కుటుంబాన్ని ఆదుకోవటానికి ప్రయత్నాలు చేస్తాము. ఈ ప్రభుత్వ వైఖరిని మొత్తము ఎవరి దగ్గరికి పోయినా ఏళ్ళు ఎక్కడికి చూపిస్తున్నారు? ప్రగతి భవన్ వైపు చూపిస్తున్నారు. మేమేం చేయగలము అధికారులు చెప్తున్నారు, మేమేం చేయగలము మంత్రులు చెప్తున్నారు. ఏమిటి దుస్థితి? ఒక్కసారి ఆలోచించాలా. ఇది ఏమాత్రం ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి వ్యవహారాలు, జర్నలిస్టుల పట్ల చూపుతున్నటువంటి వైఖరి ఏమాత్రం సమంజసం లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులకి, పత్రికా సిబ్బందికి ఈ కరోనా పరీక్షలకు, కరోనా వైద్యానికి ఒక నిర్దిష్ట ఆసుపత్రిని సూచించాలని, నిర్దిష్ట ఇది పెట్టాలని, ఇతరుల కరోనా వారియర్స్గా గుర్తించి ఏ ఏర్పాట్లు అయితే ఇతరులకు చేశారో ఆ ఏర్పాట్లు ఖచ్చితంగా వర్కింగ్ జర్నలిస్టులకు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ హైదరాబాద్ రాజధానిలో ఉపవాస దీక్షకు పూనుకున్నాం. ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలా. నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులు ఏం చేయాలో ఆలోచనలు చేస్తాం. వివిధ సంఘాల యొక్క మద్దతు ఎలా ఉంది? చాలామంది, మేము రాజకీయ పార్టీలని అడగలేదు, అయినా స్పందించారు. జరుగుతున్న ఈ ఘోరం ఏమిటి? ఒక వర్కింగ్ జర్నలిస్టు చనిపోయినా ప్రభుత్వం స్పందించటం లేదు. మీరు చేసినటువంటి చర్యను మేము సమర్థిస్తాం, వస్తున్నామని చెప్పి రాజకీయ పార్టీలు వచ్చాయి, ప్రజా సంఘాల వారు వస్తున్నారు. అనేక మంది జర్నలిస్టులు, ఇప్పటికీ 100-150 మంది జర్నలిస్టులు సందర్శించిపోయారు. సీనియర్ ఎడిటర్లు వచ్చారు, సీనియర్ జర్నలిస్టులు వచ్చారు. అందుకని ప్రభుత్వము ఏ మేరకు గుర్తిస్తుందో చూడాలి. ఖచ్చితంగా ఈ కక్షపూరిత వైఖరిగా మేము గుర్తిస్తున్నాము.
జర్నలిస్టుల పట్ల ముఖ్యమంత్రి వైఖరి, ప్రభుత్వ వైఖరి కక్షపూరితంగా ఉందని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఇది ఎంత దూరం తీసుకుపోతారో, ఎంత మందిని బలుగొంటారో ఒక సవాలుగానే స్వీకరిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ విధంగా హౌస్ అరెస్టులు కానీ ఏమైనా జరిగే అవకాశం ఉందో, జరిగినాయి ఏమైనా ఇప్పటివరకు? మాకు సంబంధించి రాజకీయ పార్టీలకు చేసినటువంటి హౌస్ అరెస్టులు మాకెవరికీ లేవు. ఆ రకంగా ఆ మేరకు మన నిరసనను వ్యక్తం చేయటానికి ఎవరి అభ్యంతరం పెట్టలేదు, పోలీసులు అభ్యంతరం పెట్టలేదు. మా నిరసనకు మాత్రం ప్రభుత్వం ఆటంకాలు ఎక్కడ జరిపించలేదు. ఇప్పటివరకు ఎవరన్నా మరి మిమ్మల్ని కలిశారా? చాలామంది కలిశారు రాజకీయ నాయకులు కాకుండా ప్రభుత్వం దృష్టి నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కలిశాము, గవర్నర్ని కలిశాము. గవర్నర్ గారు అయితే ఆశ్చర్యపోయారు. మేము మెమరాండం ఇవ్వకముందే, మనం చేసిన ప్రస్తావన, డిమాండ్లు, కోరికలు చూడకముందే ఇది న్యాయంగా లేదు, వర్కింగ్ జర్నలిస్టులకు ప్రత్యేక వార్డు, ప్రత్యేక ఆసుపత్రి ఏదైనా నిర్ధారించాలి అని మొదట కూర్చునేట్టుగానే ఆమె చెప్పింది. ఆ మాత్రం కూడా గుర్తింపు ఎందుకు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి రావటం లేదు? అనేక మందికి లక్షల రూపాయలు ఇస్తున్నావే, వెదజల్లుతున్నారే, చల్లుకోండి. కానీ ఒక వర్కింగ్ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోతే మనసు చెలించని హృదయం అదొక హృదయంగా భావించాల్సి వస్తుందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. మానవత్వం ఏమైనా ఉన్నదా అని ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రులకు ఏమైనా మానవత్వం ఉందా అని ప్రశ్నిస్తున్నాను. ఎంతమంది చనిపోవాలని చెప్పి కక్షతో ఉన్నారో చెప్పండి, చూస్తాము. ఇది కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంగా నేను భావిస్తున్నాను. కొంతమంది మీడియా మిత్రులు వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ప్రభుత్వానికి కూడా వాళ్ళకి అనుబంధంగా కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా మరి మీ వైపు వచ్చే అవకాశాన్ని ఎలా చేస్తారు? ఇది ఎవరో కొంతమంది ఎక్కడైనా ఉంటారు. ఇవాళ నమస్తే తెలంగాణ జర్నలిస్టులు వచ్చి ఇక్కడ చేయగలుగుతారా? ఎట్లా సాధ్యమో మనం కూడా వారిని అర్థం చేసుకోవాలా. అందుకని కొంతమంది జర్నలిస్టులు తమకు అనుకూలంగా ఉన్నారని భావిస్తే మనకేం అభ్యంతరం లేదు, చేసుకోండి, ఏం చేసుకుంటారు. ఇది జర్నలిస్ట్ సమాజం గురించి ఆలోచించండి. అందరూ జర్నలిస్టుల గురించి ఆలోచించండి. ఇవాళ 22 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి ఆసుపత్రుల పాలయ్యారు. ఏ జర్నలిస్ట్ ఆదుకుంటున్నారు? ఎంత చచ్చిపోతే డబ్బులు ఇవ్వటానికి అకాడమీ ఉంటుందట, బ్రతికున్నప్పుడు 10,000 రూపాయలు పారేస్తారట. ఇదేం పద్ధతి? ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి గారు పత్రికాగోష్ఠిలో చెప్పాడు కదా, అకాడమీ చైర్మన్ మీరు ఇచ్చేయండి నాతో మాట్లాడుతూనే. ఎంత నిస్సిగ్గు అంటే అకాడమీ చైర్మన్ కూడా అవకాశం ఇంటర్వ్యూ ఇవ్వని దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఆయన ఎట్లా భరిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో మాకు అనవసరం. కానీ అకాడమీ చైర్మన్ పేరు చెప్పి అకాడమీ చైర్మన్ కూడా ఇంటర్వ్యూ ఇవ్వనటువంటి దుస్థితిలో ఇవాళ పరిపాలన, ముఖ్యమంత్రి తీరు ఉంది. థ్యాంక్స్.